మా యొక్క తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎన్డీఏలో కూటమిలో భాగంగా ఉండి నియోజకవర్గంలో తెలుగుదేశానికి ఈ సీటు మంత్రి రామరాజు కళాపూర్ రాంబాబు కేటాయించిన సీట్ ఏదైతే ఉందో దాన్ని పోటీలో ఉంటున్నాం. మా యాక్చువల్ ప్రెస్ మీట్ ఉద్దేశం నేను ఇచ్చేవడానికి కాదు, మీకు వచ్చినట్టుగా చెప్పాను. ఉమ్మడి కార్యాచరణలో గెలుపుకు అందరూ కష్టపడుతున్నారనే ఉద్దేశంతో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మీరు అడిగారు, మీరు అడిగిందని సమాధానం చెప్పగలగా ఉండాలి కాబట్టి చెప్తున్నారు. మీకు ఏదైనా అడగచ్చు, రావలేదు. గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి టీడీపీలో సీనియర్ నాయకులు అయినటువంటి శివ గారు స్వతంత్ర అభ్యర్థిగా వెళ్తున్నారు. అయితే టీడీపీలో గతంలో ఉన్న మీ క్యాడర్ కొంతమంది ఆయనతో పాటు స్వతంత్ర అభ్యర్థికి సపోర్ట్ చేస్తూ తిరుగుతున్నారు. ఆయన ఏమైనా మీకు పోటీ వచ్చే అవకాశం 100% మొట్టమొదటి స్థానం తెలుగుదేశం పార్టీ దగ్గర, రెండోది వైసీపీ. ఈ రెండు చెప్పగలరు. తనలో ఎవరికి వచ్చాలి వ్యక్తిగతమైన ఆలోచనలు ఉంటాయి. ఇప్పుడు మీరు అడుగుతూ ఉంటారు కదా, మీరు అడుగుతున్నారు ఏంటి, కొంతమంది వెళ్తున్నారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం వచ్చింది ఎప్పుడు 40 సంవత్సరాల క్రితం. ఆ రోజు ఒక కార్యకర్త లేరు కదా. ఈరోజు ఇంత స్ట్రెచ్చర్ 42 సంవత్సరాలు పూర్తయింది, ఇంత స్ట్రెచ్చర్ వచ్చింది కదా. జనసేన పార్టీ వచ్చిన సంవత్సరం ఏంటి, దానికి స్ట్రెచ్చర్ వచ్చింది కదా. అట్లా ప్రతి పొలిటీషియన్ కి పొలిటికల్ గా ఒక బ్యాక్గ్రౌండ్, కొంతమంది వ్యక్తులు అనేది సర్వసహజంగా ఉంటాయి. ఇప్పుడు చాలా మంది వివిధ రకాలుగా పార్టీలోకి రావచ్చు. ఒకప్పుడు కాంగ్రెస్ లో పనిచేయచ్చు, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో పనిచేస్తుంది. ఒకప్పుడు బీజేపీలో పనిచేస్తుండొచ్చు, తర్వాత తెలుగుదేశంలో రావచ్చు. ఇలా కొన్ని సర్వసాధారణమైనటువంటి విషయాలు ఉంటాయి. అట్లానే భాగంగానే కొంతమంది ఉంటారు. ఇదంతా కూడా రాజకీయాల్లో ఒక ఎమ్మెల్యే పనిచేశారంటే అతను ఒక కుటుంబం లేకపోతే ఒక బ్యాక్గ్రౌండ్ ప్రతి ఒక్కరికి ఉంటుంది, కాదని నమ్మకం. ఎవరి వ్యక్తిగత్వాన్ని మనం ఏమీ మాట్లాడకూడదు. పూర్తి స్థాయిలో ఎవరైనా, మీరు అడిగారు శివరామరాజు గారి గురించి, ఆయనకి పార్టీ 3 సార్లు అవకాశం ఇచ్చింది, 4వసారి అవకాశం ఇవ్వలేదు. 4వసారి అవకాశం ఇవ్వాలి అడిగారు. ఆయన ఎంపీగా ఆ రోజు ఆయన కోరితే పార్టీ సీట్ ఇచ్చింది. ఎంపీ స్థానం నాకు కావాలని అడిగితే పార్టీ సీట్ ఇచ్చింది. పోటీ చేశారు, ఇబ్బంది అయింది, వేరే ఇష్యూ. రాజకీయాల్లో 4వసారి ఇంకా అవకాశం రావాలి. రానప్పుడు పార్టీకి ఎవరైనా మనం పనిచేయడానికి ప్రయత్నం చేయాలి పూర్తి స్థాయిలో. ఇప్పుడు మీరే అంటారు, అంటున్నారు మీ సిట్టింగ్ స్థానంలో ఎవరికో ఇస్తున్నారని అంటున్నారు. అది నా పర్యలు లేదు, నా నాయకత్వం నుంచి నాకు ఏ విధమైన ఆదేశాలు లేవు. కాబట్టి నా దగ్గర ఉన్నంత వరకే నేను చెప్పగలను. లేదు చెప్పగలను, తమ్ముడు చెప్పగలను. మీరు లేదని చెప్పగలరు, ఉన్నది లేనట్టు లేని ఉన్నట్టు చెప్పగలరు. నేను చెప్పగలను.